నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఆగస్టు 29న పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక మోహన్ నటించింది. డైరెక్టర్ ఎస్జే సూర్య ఇందులో విలన్ పాత్రలో కనిపించారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో చాలా కాన్ఫిడెంట్ గా సినిమాను అన్ని భాషల్లో నాని ప్రమోట్ చేస్తున్నారు. అయితే తాజాగా ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లేందుకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లారు నాని. ఇంతలో అక్కడ హీరోయిన్ సమంత అనుకోకుండా నానిని కలిసింది. సమంతను చూసిన వెంటనే నాని పలకరించారు. శ్యామ్ కూడా చాలా సరదాగా నానితో మాట్లాడారు. అయితే ముంబై దేనికి అని సమంత అడగడంతో సినిమా రిలీజ్ ఉంది అంటూ సరిపోదా శనివారం విశేషాలు పంచుకున్నారు నాని. అయితే సమంత, అవునా, నాకు తెలీదు, నేను చూడలేదు, ఇప్పుడే ట్రైలర్ చూస్తా అంటూ ఫోన్ తీశారు. అలా వీరిద్దరూ అనుకోకుండా కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. అది చూసిన ఫ్యాన్స్ శ్యామ్ నాని కలిసినందుకు పోస్టులు పెడుతున్నారు. అయితే వీరి కాంబోలో గతంలో వచ్చిన ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాలు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇక దీంతో వీరి కాంబో కోసం ఎదురు చూస్తున్నామంటూ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. ఇక కొంతమంది మాత్రం శ్యామ్ అసలు టాలీవుడ్ ను పట్టించుకోవడమే మానేసిందనుకుంటా, నాని సినిమా రిలీజ్ అవుతుందన్న విషయమే సమంతకి తెలీదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక నాని సమంత కలిసి దాదాపు 12 ఏళ్లు గడిచిపోయింది. ఇక నాని కలిసిన ఆనందంలో తనతో తీసుకున్న సెల్ఫీని సమంత ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ రోజు స్వీట్ సర్ప్రైజ్ నాని, ఆల్ ది బెస్ట్ ఫర్ ద సరిపోదా శనివారం మూవీ అంటూ సమంత పోస్ట్ చేసింది. ఇక శ్యామ్ కెరీర్ విషయానికి వస్తే ఇటీవల సినిమాలకి కాస్త బ్రేక్ తీసుకున్నారు. వరుణ్ ధవన్ తో కలిసి శ్యామ్ చేసిన సిటాడెల్, హనీ బన్నీ వెబ్ సిరీస్లు ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 7న విడుదల కానున్నాయి. అలానే మా ఇంటి బంగారం అంటూ ఓ చిత్రాన్ని కొన్ని నెలల క్రితమే శ్యామ్ ప్రకటించింది. దీనికి ఆమె నిర్మాత కూడా. మరోవైపు నాని ఇప్పటికే 2 వరుస బ్లాక్ బాస్టర్లను అందుకొని హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సరదాగా, హాయ్ నాన్న చిత్రాలకు నాని సూపర్ సక్సెస్ అందించాయి. అయితే సరిపోదా శనివారం సినిమాతో మరో హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్నాడు. అంటే సుందరానికి చిత్రం తీసిన వివేక్ ఆత్రేయతో నాని ఇది 2వ సినిమా కావడం విశేషం.